కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థపై నిప్పులు చెరిగిన చంద్రబాబు ఇప్పుడు 10,000 ఇస్తామంటాం హాస్యాస్పదంగా ఉన్నారు. నెల తిరక్క ముందే అవ్వాతాతలకు నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లను ఇబ్బంది పెట్టిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. కోర్టులో కేసులు వేసి ఎలక్షన్ కమిషన్ కు చంద్రబాబు లేనిపోని ఫిర్యాదులు చేసి ఇబ్బందులు పెట్టి సమయానికి పెన్షన్ రాకుండా చేశారన్నారు. గ్రామాల వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి వైసీపీ వెంట నడుస్తున్నారని ఆదిమూలపు సతీష్ తెలిపారు. తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేసేందుకు సైనికుల మాదిరిగా సిద్ధమవుతారని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు ఆలోచించి వైసీపీకి ఓటు వేయాలని కోరారు సతీష్. నీళ్ళతోనే